మీరు అడిగారు ఒక మంచి క్వశ్చన్. హైడ్రాన్ తీసుకొస్తే ముందు చంద్రబాబు నాయుడు ఇల్లు కోల్చాలి కదా. చంద్రబాబు నాయుడు ఇల్లు, మంత్రం సత్యనారాయణ గారి ఆశ్రమం, ఆ మొత్తం ఇవన్నీ మొత్తం లైన్ అన్ని హైడ్రాన్ తీసుకొని వచ్చేది ఏం లేదు. కానీ ఊరికి ఇవన్నీ ఒకటి సహాయ చర్యలు జరగట్లేదు. లక్షలాది మంది నిరక్షరాస్యులు అయితే వీళ్ళు కనీసం వేలాది మందికి కూడా అందించట్లేదు అనేది ఇది క్లియర్ వాస్తవం. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా అన్ని విజువల్స్ కనపడుతున్నాయి, అన్ని ఛానల్స్ చూపిస్తున్నారు. సాక్షాత్తు నేను ఇలా కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ వరదలు వస్తే మనం ఏం చేయలేని పరిస్థితి, ఆ దేవుడే కాపాడాలి విజయవాడని అనేటటువంటి పరిస్థితులు. అంటే ప్రభుత్వం దేవుడు కాపాడాలి, మేము చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాక క్లియర్ గా నిన్న కూడా వీడియోలు వచ్చినటువంటిది. ఈ రోజు ఆయన చెప్తున్నాడు శ్రీనివాస్ చౌదరి గారు పిచ్చి మామూలు పీక్ స్టేజ్కి వెళ్ళాం అంటే మేమందరం వచ్చి సహాయ చర్యలు చేయట్లేదు అన్నాడు. అరే ప్రభుత్వం మీరు గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు అంటే ప్రభుత్వం మేము చేతులు ఎత్తేసాం, ప్రతిపక్షం మీరు వచ్చి పని చేయండి అంటున్నారు. ఎస్ శభాష్, అదే చెప్పండి. బాధ్యత లేదు. లక్షలాది మంది ఎంప్లాయీస్ ఇంతమందిని పెట్టుకోవడం కూడా మేము చేత కానీ చావలేని స్థాయిలో ఉన్నాము, మీరు వచ్చి పని చేయండి అని చెప్తున్నారు. తీసుకుంటారు సమయం కూడా తక్కువ. మీరు ఒకే ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాధ్యత కదా విపత్తు వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు నీళ్ళలో దిగలేదు అని అడుగుతా ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిగలేదు నీళ్ళలో చూపించారు. ఒకటి అమరావతికి సంబంధించినటువంటి అంశంలో 2 గంటలకే సచివాలయ ఉద్యోగులు ఎందుకు నిన్న ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అందరూ సచివాలయ ఉద్యోగులు అందరూ 2 గంటలకు ఎందుకు వెళ్ళిపోయారు, కార్యకలాపాలు ఎందుకు ముగించింది. ఇప్పుడు అదే బురదలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ వినే వాళ్ళకి హెలికాప్టర్ లో వద్దు, స్ట్రైట్ గా వెళ్ళమనండి, కారులో వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటి దగ్గర నుంచి. లేదు ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంట్లో ఉండమనండి, కలెక్టరేట్ ఆఫీస్ లో కదా కలెక్టర్ వెళ్ళి ఉండమనండి. మళ్ళీ వీళ్ళు చెప్తారండి ఇవన్నీ ప్రజలకు మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆశ్రమం నుంచి తాడులు తీసుకొని వస్తున్నారు. చివరిగా ఒక్క మాట వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లలోకి దిగి సహాయ సహకార్యాలు అందించవచ్చు కదా అని అన్నారు. దానికి చెప్పండి. ఆగండి సార్, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అడిగిందే అడుగుతున్నారు, వారిని సమాధానం చెప్పనివ్వండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లలోకి దిగలేదు? ఆయన హై క్లాస్ స్టూడెంటా? ఆయన కూడా ప్రజలకు సహాయ సహకారం చేయొచ్చు కదా. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు నీళ్లలోకి వెళ్తున్నారు కదా అన్నారు. అంటే వాళ్ళకి కళ్ళజోడు తీసి శ్రీనివాస్ చౌదరి గారిని చూడమండి. నిన్న వీడియోలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళల్లోనే వెళ్ళి వాళ్ళని పరామర్శించింది. నీళ్ళున్న ఏరియాలో నీళ్ళలో నడుచుకుంటానే కిలోమీటర్లు వెళ్ళి పరామర్శించి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలు మనం మామూలు కళ్ళతో పెట్టుకుంటే కనపడుతుంది. పరామర్శతో పాటు ఎప్పుడు నిరంతరం బురజల్లు తీసేసిన ఉపయోగం ఉండదు. వెంకటరెడ్డి గారు అమరావతి సేఫెస్ట్ ప్లేస్ అని కృష్ణారెడ్డి గారు అన్నారు, మీరు మాట్లాడలేదు దాని మీద. అదే సార్, అందుకనే నన్ను హైకోర్టు 2 గంటలకి కార్యకలాపాలు క్లోజ్ చేసింది. అందుకనే సచివాలయ ఉద్యోగులు సమయం లేదు వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి సమయం లేదండి, ఆగండి కృష్ణారెడ్డి గారు. అందుకనే ఒకటండి నిన్న జరిగినటువంటి కృష్ణా వరదకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు ఎందుకు నేను పనిచేయలేదని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. ఒకటి హైకోర్టు ఈ రోజు కూడా సెలవు మీన్స్ అంటే వర్క్ జరిగిద్ది ఈ రోజు రేపు కూడా మొత్తం ఆన్లైన్ లోనే అండి, అంతేగాని నేరుగా హైకోర్టు లేదు. ఎందుకోసమనంటే హైకోర్టుకి నీళ్లు రాలేదు, అదే విధంగా సెక్రటరేట్కి నీళ్లు రాలేదు. ఎందుకు సెలవులు ఇవ్వటం అనేది జరిగింది అని అంటే అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళు, లాయర్లు వీళ్ళందరూ విజయవాడ, తాడేపల్లి, మిగతా ప్రాంతాల నుంచి వెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉంది కాబట్టే సెలవు ఇచ్చారు తప్ప ఇంకోటి. ఒకటి మాత్రం నిజమండి, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇల్లు ముంపుకు గురైంది. అదే విధంగా మంత్రి సత్యనారాయణ రాజు ఉండేటువంటి ఆశ్రమం, దాంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ తాడులతో పైనుంచి దించాల్సి వచ్చింది, పడవలేసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే మీరు గమనించండి, కృష్ణా నదికి కరకట్టకు మధ్యలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు, మంత్రి సత్యనారాయణ రాజు, గోకరాజు గంగరాజు, పాతూరు నాగభూషణం, ఇలాగ అన్ని మతాలు, కులాలు, అన్ని పార్టీల ఆక్రమణలన్నీ
కృష్ణా నదికి కరకట్ట మధ్యలో ఉంటాయి. ఆ కృష్ణా నది కరకట్ట మధ్యలో నీళ్లు పూర్తిగా వరద వచ్చింది, నీళ్లలో అన్ని కూడా మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతికి కరకట్ట దాటి ఒక్క చుక్క నీళ్లు కూడా వెళ్ళలేదు. అమరావతి ముంపుకుండేటువంటి ఒక్కటే కొండవీటి వాగు. ఆ కొండవీటి వాగు ఆల్రెడీ లిఫ్ట్ ద్వారా తీస్తున్నారు కాబట్టి ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే హైడ్రాకు సంబంధించినటువంటి చర్చ వచ్చింది కాబట్టి హైడ్రాకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోకి అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి మొదలైద్దండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. అది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే మొదట్లో ఉన్నాడు, ఓకే, ప్రతిపక్షంలో ఉన్నాడు. నువ్వు కనీసం పక్కనే ఉండేటువంటి ఆ ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత అయినా సరే, ప్రజావేదిక ఎక్కడ ఉంటది? కరకట్టకి ప్రజావేదిక మధ్యలో కృష్ణానది మధ్యలో చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కృష్ణానదికి ఫస్ట్ తగిలిద్ది, ఆ తర్వాత ప్రజావేదిక ఉంటది. ఇక్కడ ఈ విధమైనటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అక్కడ నుంచి ఆయన వేరే ప్రాంతానికి మారితే మంచి. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, సో ముందు చంద్రబాబు నాయుడు గారి ఇల్లే ముంపుకు గురైంది, సో ఆయన ఇల్లు ఖాళీ చేయాలంటున్నారు. రామనాయుడు గారు ప్రజల కోసం ఏమైనా పడతాం. 164 సీట్లు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయమంటే పెద్ద కష్టమే కాదండి మాకు. ఎందుకంటే ఆయన ఉన్నాడనుకో, అది ఒక ఎవరో ఇచ్చారు బాడీకి, ఆయన ఉన్నారు. ఆయన సొంత ఇల్లు కాదు కదా. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ప్రజాధనం కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా అవసరమైతే బాబు గారి ఇల్లు కూడా మార్చుకొని సిద్ధపడతాం. మేము వెనకాడం ప్రజల కోసం. ఒకటి, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతా ఉంటే రాయలసీమ ప్రాంతాలు తప్ప మీకు అన్ని మునిగిపోతా ఉంటే మీరు అలా పై సీతాకోసరావు వచ్చి మాటలు చెప్పేసి పోతే ఉపయోగం లేదు. మీరు అన్ని రాజకీయాలు జెండాలు పక్కన పెట్టి ముందు విజయవాడ ప్రజలు కాపాడడం కోసం స్వచ్ఛంద సంస్థ పిలిపించారో అలాగే సాయం చేయండి. అంతేగాని మీకు ప్రభుత్వం కదా, మీకు ఉంది కదా, మీరు చేయండి అంటే మా బాధలు నిర్వర్తిస్తున్నాం. మీరు రండి, బ్రహ్మనాయుడు గారు సాక్షిగా చెప్తున్నా, విజయవాడ నెట్ రోడ్ లో కూర్చుందాం, ఎవరెవరు ఏం డిస్కస్ చేసి చెప్పనండి, ఎవరు సాయం చేసి చెప్పనండి, దానికి అడ్డుపడతాం మేము. అంతేగాని ఏదో గుడ్డకాల్చి మహానీయాలు చేసే ప్రయత్నం విమర్శాత్మకంగా ఉంటాయి. దీనివల్ల జనం రాష్ట్రంలో నవ్వుకుంటారు. రెండో విషయం కూడా ఏంటంటే ప్రజలు కష్టాలు ఉండేటప్పుడు రాజకీయ పార్టీలకి రాజకీయాలు చేయడం తప్పండి. 100% పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాలు అందించాలి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిర్ణయాత్మక సూచనలు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు వైఎస్ఆర్సీపీ అని కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అని కాదు, ఇంకో పార్టీ కాదు, కృష్ణాంజలి అని కాదు, ఎవరు చెప్పినా మేము స్వచ్ఛందంగా మీ సూచనలు తీసుకుంటాము, అమలు చేస్తాము. రాష్ట్రానికి ప్రజల కోసం మేము కష్టాన్ని పడతాం, నష్టాన్ని పడతాం, లాభాన్ని పడతాం. కాబట్టి మేము చెయ్యండి సూచనలు, సలహా తీసుకుంటాం. ప్రభుత్వ బలంగా పనిచేయడం కోసం సహకారాలు అందించండి. అంతేగాని మీరు సాక్షి పేపర్ టీవీలో పెట్టే విధంగా దుర్మార్గమైన అబద్ధ ప్రచారాలు మానండి. ఇంకా మీరు మారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మారటం లేదు తెలిసిపోయింది, నాకు నిన్నటి అర్థమైపోయింది. ఇంకా మారే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నంతలో మీ పార్టీ నాయకులైనా సేవ చేస్తే జనాలకు కొంత మేలు జరుగుతుంది. కాబట్టి మేము సహాయాన్ని అర్థిస్తున్నాం, చేయండి వీలైతే. అంతేగాని చెయ్యము అని మీ చేతులు ఎత్తేస్తే మేము కూడా ఏం చేయలేము. ఎందుకంటే మా వాళ్ళైన వరకు పార్టీ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ 3 పార్టీ నాయకులు రాత్రనక పగలనక 36 గంటల సేపు విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసిమెలిసి పనిచేయాలి, ప్రజలను రక్షించాలి అవకాశం ఉంటుంది. వరదలో బురద రాజకీయాలు వదిలిపెట్టి వరద రాజకీయాలు పెట్టిన టైటిల్ కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాగుతానని గంగమ్మ శపథం చేసింది అనేటువంటిది చదువుకున్నాం పుస్తకాల్లో. ఒకవేళ అలాంటి పరిస్థితి జరిగితే అదే కలియుగాంతం అంటారు కదా కృష్ణాజీ గారు. ఇక్కడ ఒకటండి, మనము ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత 1952 నుంచి 55 వరకు అప్పుడు నిర్మాణం జరిగింది. ఇప్పుడు వరకు మొట్టమొదటిసారి అండి ఇది. అంటే 12 లక్షల క్యూసెక్కుల నీరు వరద రావటం అనేటువంటిది ఇది మొట్టమొదటి. అయినా సరే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ప్రకాశం బ్యారేజీ వరదను తట్టుకున్నది. లాస్ట్ లో వచ్చినటువంటి హైయెస్ట్ వరద ఏంటంటే 11,10,000 క్యూసెక్కుల నీరు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్కుల నీరు అదనంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితిని కూడా తట్టుకునేటువంటి విధంగా మనము ముంపు గ్రామాలు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండటానికి